విశాఖ పేరు వినగానే గుర్తొచ్చేది సువిశాలమైన సముద్ర తీరం, ఎగిసిపడే అలలు, మైమరిపించే ఇసుక తిన్నెలు, ప్రకృతి రమణీయతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణమే ఎవరికైనా గుర్తొస్తుంది. టూరిజానికి కేర్ ఆఫ్ అయిన విశాఖ పేరును చెడగొట్టేస్తున్నారు నేరగాళ్లు. సాగర నగరాన్ని క్రైమ్కు కేర్ ఆఫ్గా మారుస్తున్నారు. అసలు విశాఖలో నేరం జరగని రోజు అంటూ లేదు. తాజాగా ఎన్నడూ లేని రీతిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. విశాఖలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు కంచరపాలెం, గాజువాక పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. మహిళల మెడల్లోంచి సుమారు 17 తులాలకు పైగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై జ్ఞానాపురం, కంచరపాలెం రైతు బజారు, ఇండస్ట్రియల్ ఎస్టేట్, బిర్లా జంక్షన్ వంటి ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. మహిళలను అడ్రస్ అడుగుతున్నట్టు నటిస్తూ వారి మెడలోని గొలుసులను లాక్కుని పారిపోయారు. ఒకే రోజు వరుస చైన్ స్నాచింగ్లపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చైన్ స్నాచర్లను నిలువరించే ప్రయత్నం చేసేలోపు ఘరానా దొంగలు బైక్ను వదిలేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. మరొక 2 వీలర్పై గాజువాక ప్రాంతానికి చేరుకుని అక్కడ కూడా వరుస స్నాచింగ్లకు పాల్పడ్డారు దొంగలు. చైన్ స్నాచింగ్కు పాల్పడింది యూపీ గ్యాంగ్ అని పోలీసుల విచారణలో తేలింది. వరుస ఘటనలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు సిపి. అదే ఇప్పుడు చైన్ స్నాచర్స్ ఎప్పుడైనా ఒంటరిగా వెళ్తున్న మహిళని టార్గెట్ చేస్తారు. కానీ మీరు చూస్తే నేను లాస్ట్ 15 monthsలో సేమ్ డేలో 4, 5, 6 ఆఫెన్సెస్ జరగడం ఇది మొదటిసారి. ఒకే గ్యాంగ్ చేశారండి ఇద్దరు. ఆ ఇద్దరు నార్త్ ఇండియన్స్, హిందీలో మాట్లాడారు. మేము సిసిటీవీ ఆధారంగా గుర్తించాము. వాళ్ళు ఎమర్పేట నుండి స్టార్ట్ చేసి శిలానగర్ వరకు చేశారు. ఫస్ట్ ఒక వెహికల్ దొంగతనం చేసి ఆ వెహికల్ వదిలేసి మళ్ళీ ఇంకొక వెహికల్లో చేశారు. ఆ ఫాస్ట్ వెహికల్ కూడా మనకు దొరికింది. ఆ ముద్దాయిలను మేము త్వరలో పట్టుకుంటాం. ఇద్దరు చేసి అన్ని ప్రాపర్టీస్ రికవర్ చేస్తాం. చైన్ స్నాచింగ్లే కాదు, బాలికలపై లైంగిక దాడులు, హత్యలు, దొంగతనాలు, దాడులు సాగర నగరాన్ని నీడలా వెంటాడుతున్నాయి. గంజాయి బ్యాచుల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. మొత్తం మీద ప్రపంచ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునే విశాఖ నగరం వరుస ఘటనలతో ఇప్పుడు క్రైమ్కు కేర్ ఆఫ్ గా మారిపోయింది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే సుందర విశాఖ నగరంలో రోజు ఏదో ఒక నేరం ఇక్కడి ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.